హలో ఫ్రెండ్స్, మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పడానికి మీ ముందుకు వచ్చేసా. నా పేరు తేజ. మీరు చూస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ విత్ తేజ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మెటల్ నెయిల్స్ అదేనండి మేకులు ఎలా తయారు చేస్తారో చెప్పబోతున్నాను. మేకులు అనేవి రెండు రకాలుగా తయారు చేస్తారు. ఒకటి ఐరన్ యూస్ చేసి, అలాగే రెండవది స్టెయిన్లెస్ స్టీల్ని యూస్ చేసి మేకుల్ని తయారు చేస్తారు. ఎక్కువగా మనం స్టెయిన్లెస్ స్టీల్ మేకుల్నే ఉపయోగిస్తాము. మరి ఈ స్టెయిన్లెస్ స్టీల్ మేకుల్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మేకులను తయారు చేయడానికి ముందుగా 8 మిల్లీమీటర్లు మందం కలిగిన స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ వైర్ని తీసుకుంటారు. దీనిని ఇప్పుడు వైర్ డ్రాయింగ్ మెథడ్ ద్వారా 2 నుండి 3 మిల్లీమీటర్ల మందం కలిగిన వైర్గా మారుస్తారు. మేకు సైజుని బట్టి మేకు మందం కూడా మారుతుంది. మనం చూసినట్లయితే బయట 1 ఇంచ్, 2 ఇంచ్, 5 ఇంచ్, 6 ఇంచ్ ఇలా చాలా సైజుల్లో మేకులు అనేవి లభిస్తాయి. ఇలా మేకు సైజుని బట్టి వైర్ మందం అనేది మారుస్తూ ఉంటారు. తర్వాత ఈ వైర్ని కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేస్తారు. ఇప్పుడు ఇలా కట్ చేసిన ఈ ముక్కలని ఒక ఎడ్జ్ షార్ప్గా కట్ చేయడానికి కటింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఈ మిషన్లో షార్ప్ ఎడ్జ్ మనకి షార్ప్గా ఒక సైడ్ ఉంటుంది కదా, అది అయితే కట్ చేస్తారు. తర్వాత వీటిని స్టాంపింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఈ స్టాంపింగ్ మిషన్లో వేరొక మేకు యొక్క ఇంకొక ఎడ్జ్ని మనం కొట్టడానికి వీలుగా ఉండేలా ఒక స్ట్రిప్ అనేది తయారు చేస్తారు. అలాగే మనకి గ్రిప్ కోసం పైన గ్రిప్ని కూడా ఇస్తారు. ఇలా తయారు చేసిన మేకులని నెక్స్ట్ ప్యాకింగ్కి పంపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ మేకులని ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్కి పంపిస్తారు. ఇలా మనం ప్రతిరోజు వాడే మేకులు అనేవి తయారు అవుతాయి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.